ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మే 10 నుంచి 21 వరకు దేశవ్యాప్తంగా ఇవన్నీ కూడా మూసివేత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి మనం. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ ఇస్లామాబాద్ మధ్య ఉధృతిలో పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ జారీ చేయబడింది. ఉత్తర వాయువ్య భారతదేశంలో కనీసం 21 విమానాశ్రయాలు మే 10 వరకు కూడా మూసివేయబడతాయని చెప్పేసి అధికారులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ ఇస్లామాబాద్ మధ్య ఉధృతిలో పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ జారీ చేయబడింది. ఉత్తర వాయువ్య భారతదేశంలో కనీసం 21 విమానాశ్రయాలు మే 10 వరకు మూసివేయబడతాయని చెప్పేసి అధికారులు తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాదులపైన భారతదేశం ఖచ్చితమైన క్షిపణి దాడుల తర్వాత న్యూఢిల్లీ మరియు ఇస్లామాబాద్ మధ్య పరిస్థితులు ఉధృత పెరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ జారీ చేయబడింది. గత నెలలో 26 మందిని బలిగొన్న పహల్గామ్ మారణ హోమానికి ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ అనే ప్రతి దాడిని ప్రారంభించిన తర్వాత 2 అణ్వాయుధ దేశాల మధ్య ఉధృతులు అయితే పెరిగాయి. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని క్షిపణి దాడులు బహల్పూర్లోని జైషే మహమ్మద్ బలమైనటువంటి స్థావరం, మార్కిడెల్లోని లష్కర్-ఏ తోయిబా స్థావరంతో సహా అనేక నిషేధిత ఉగ్రవాద సంస్థల కీలక లాంచ్ ప్యాడ్లు ప్రధాన కార్యాలయాలపై ధ్వంసం చేశాయి. ఇక పంజాబ్ పాకిస్తాన్తో 532 కిలోమీటర్ల సరిహద్దును పంచుకోనుంది.